ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. నమస్తే, సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సాదిక్ ఖాన్ పై నేరం రుజువైతే కఠిన శిక్ష విధించారు. కార్తికేయ రెడ్డికి న్యాయం చేయాలన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా కాకినాడలో భారీ ర్యాలీ, పాల్గొన్న ఎమ్మెల్యే కొండబాబు. పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి అండా. 12 మంది లబ్ధిదారులకు 5.38 లక్షల చెక్కులు అందజేశారు. నలుగురి మరణాలకు కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ పై నేరం రుజువైతే అత్యంత కఠిన శిక్ష విధించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రాణాలతో బయటపడిన 10 ఏళ్ల కార్తికేయ రెడ్డికి న్యాయం చేయాలని కోరుతూ పాలనను వెంటబెట్టుకుని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యలు, జగదీష్ రెడ్డి మృతి, ఆస్తులు, బ్యాంకు ఖాతాల వ్యవహారం, వేధింపులు, బెదిరింపులు తదితర ఆరోపణలపై నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు జరపాలని ఎంపీ కోరారు. జగదీష్ రెడ్డి మృతికి ముందు ప్రోటీన్లో సైనైడ్ కలిపినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలన్నారు. కార్తికేయ రెడ్డి ఆస్తులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అతని చదువు, భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. బాలుడికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా సాదిక్ ఖాన్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించి సమగ్ర దర్యాప్తు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. కేసుకు సంబంధించిన సమాచారం ఉన్న వారు ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచాలని కోరారు. కార్తికేయ రెడ్డికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాకినాడలో ఇలా జరుగుద్దని ఎవరూ ఎప్పుడూ ఊహించలేదు. అసలు సాదిక్ అనే ఒక వ్యక్తి, కనిపిస్తున్న ఈ చిన్న పిల్లాడు రియాన్ష్, వాళ్ళ తండ్రి జగదీష్ రెడ్డి, అలాగే వాళ్ళ మదరు, మన గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన నూకరాజు గారు, వాళ్ళ భార్య, అంటే వీళ్ళ తాత, అమ్మమ్మ, నలుగురి చావుకి కారణమయ్యాడు. వీళ్ళ డాడీనైతే వాళ్ళ మదర్ చనిపోయే ముందు రాసిన లేఖలో స్వయంగా చెప్పారు. ముంబై నుంచి, కెనడా నుంచి కెమికల్స్ తెప్పించి ఆయన ఫుడ్లో కలపటం, ప్రోటీన్ షేక్స్లో కలపటం, ఇట్లా కలిపి ఆ అబ్బాయిని ఎప్పుడు హెల్దీగా ఉండే అబ్బాయి, వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఒక అబ్బాయి, ఎంతో ఆప్యాయతగా పిల్లోడి మీద ప్రేమతో ఉండే ఒక తండ్రి కిరాతకంగా చంపేశాడు. దాంతోపాటు ఆ అమ్మాయిని, వీళ్ళ తల్లిని చిత్రహింసలు పెడుతూ, ప్రతిరోజు కొడుతూ, అంటే చనిపోయి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు కూడా అక్కడికి కూడా వెళ్ళిపోయి మిడ్నైట్ ప్రోటీన్ షేక్లో ఈ కలిపిచ్చారని స్వయాన ఈ అబ్బాయే చెప్తున్నాడు. అలాగా అతన్ని చంపే వరకు కూడా వదిలిపెట్టకుండా చంపేసి, తర్వాత ఈ అమ్మాయిని అన్ని విధాలుగా వేధించాడు. మానసికంగా, శారీరకంగా ఉన్న ఆస్తులను అన్నిటిని కూడా తీసేసుకుని, వాళ్ళ ఏదైతే బ్యాంక్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్స్ని తీసేసుకుని, వీళ్ళ తాతయ్యలు, అమ్మమ్మల నెంబర్లో బ్యాంకుకి లింక్ అయినవి కూడా తీసేసుకుని, వీళ్ళని వీడియోలు తీసి, వీళ్ళ మదర్ వీడియోలు తీసి బెదిరిస్తూ చిత్రహింసలు పెట్టి, చనిపోయే 3 రోజుల ముందు కూడా ఒక గుడ్డును బాదినట్టు బాదేయడని చెప్పి ఆవిడ మొత్తం చచ్చిపోయే ముందు ఆవిడ రాసిన లెటర్లో తెలిసింది. ఈ అబ్బాయిని కూడా చాలా దారుణంగా ఈ అబ్బాయిని పెట్టి కూడా బెదిరించడం. నువ్వు గనక ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పావు అంటే, ఈ అబ్బాయి చెప్పింది, నిన్ను టెర్రరిస్టులకి అమ్మేస్తానన్నాడంట. వాడు ఏంటంటే టెర్రరిస్టులకి తీసుకెళ్ళి అమ్మేస్తాను, నాకు మొత్తం అంతా కనెక్షన్స్ ఉన్నాయి, మీరు ఎవరి దగ్గర చెప్పినా సరే నేను నీ కొడుకుని టెర్రరిస్టుల దగ్గరికి అమ్మేస్తాను అని చెప్పి బెదిరించి,
ఆ సెల్ ఫోన్లో 24 అవర్స్ ట్రాకింగ్లో పెట్టి టోటల్ ఇబ్బంది పెట్టిన తర్వాత ఆవిడ ఆస్తిని వదిలేసుకున్నారు, కుటుంబాన్ని అంటే హస్బెండ్ని వదిలేసుకున్నారు. తర్వాత చిత్రహింసలకు గురయ్యారు, మానసికంగా బాధపడ్డారు, అన్నిటిని తట్టుకున్నారు. కానీ లాస్ట్కి ఆవిడ రాసింది ఏంటంటే, నన్ను నా ధర్మాన్ని హిందుత్వాన్ని మారిపోయి నువ్వు ఇస్లాంకి కన్వర్ట్ అయితే తప్ప నిన్ను వదిలిపెట్టను అన్న దానికి ఆవిడ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి గుడికి వెళ్తా మర్యాదపూర్వకంగా పెరిగిన అమ్మాయి అన్నిటికీ వదులుకుంటానికి సిద్ధమైంది. కానీ ఆమె హిందుత్వాన్ని మార్చుకోమంటే మాత్రం తట్టుకోలేక కుటుంబంతో సహా చనిపోవటానికి సిద్ధమయ్యారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 30 రోజుల్లో 76,140 మంది ఓటర్లను కలిసి వారి వివరాలను మై టీడీపీ యాప్లో నమోదు చేసినట్లు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు తెలిపారు. కడపలో బుధవారం 30వ రోజు కార్యక్రమంలో భాగంగా వారి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సూపర్ 6 హామీల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక సమస్యలను ప్రజలు వారి దృష్టికి తీసుకురాగా అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు నులుకుర్తి వెంకటేశ్వరరావు, బొంగా సింహాద్రి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మధురి స్వామి, జనసేన నాయకులు భోగిరెడ్డి కొండలరావు, యాళ్లపండు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిపి 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు కొన్నింటిని ఇంకా చేయవలసిన పని ఉంది కాబట్టి వాళ్ళందరికీ చెప్పి త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకండి అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళమని అధిష్టానం పురమాయించిన దాని మీద వాళ్ళ 30వ రోజు కరప మండలం కాకినాడ అంతటి కూడా వార్డులు గ్రామం అంతా కూడా పూర్తి చేసుకుని 30వ రోజున ఈ కరప మండలంలో కరప హెడ్ క్వార్టర్స్లో ఇవాళ తిరుగుతూ ఉన్నాం. ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ, ఒక పక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఇప్పటి వరకు కూడా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మై టీడీపీ యాప్ ద్వారాగా 76,140 ఓట్లు మంది కలిసి ఆథరైజ్డ్గా అప్లోడ్ చేసి పార్టీ అధిష్టానానికి పంపడం జరిగింది. అది కూడా కాకుండా మధ్యస్థంగా అనేక మంది ప్రధానికాన్ని కలిపి సవివరంగా చెబుతూ ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడన్నా కొన్ని ఇబ్బందులు పరిస్థితులు ఏమన్నా ఉంటే మంచినీటి గురించి సమస్య ఉంది, కానీ ప్రభుత్వం తరపున ఏ విధమైన సమస్య కూడా ఎక్కడా కూడా రాలేదు. ఇవ్వాల్సిన పెన్షన్లన్నీ కూడా త్వరలోనే రేపు వచ్చే నెలలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అందరికీ కూడా చెప్తున్నాం. మంచినీళ్ళు కూడా స్థానిక శాసనసభ్యులతోటి నిన్న ఫిర్యాదు చేయటం, రాత్రి వేలంగి వెళ్ళటం, వేలంగిలో కూడా దాన్ని పర్సూ చేసే దిశగా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా 2-3 రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో మంచినీళ్లు ఈ 4 స్కీములు తోరంగి, పండూరు, వేడంగి, కరప ఈ 4 స్కీములు ప్లస్ మున్సిపాలిటీ ద్వారాగా ప్రతి వాళ్ళకి ప్యూరిఫైడ్ వాటర్ ఇచ్చే విధంగా చర్య తీసుకుంటాం. ఇది ఒక పథకం ప్రకారంగానే దీన్ని నెగ్లెక్ట్ చేసి మంచినీళ్ళు ఇవ్వటం లేదేమో అని ఒక ఆలోచన మా కార్యకర్తలకు అందరికీ వేధిస్తూ ఉంది. ఆ వేధింపు రాకుండా ప్రభుత్వం యొక్క నిరంకుశ అధికారుల యొక్క నిరంకుశ వైఖరిని ఎండగట్టి తప్పనిసరిగా ఎమ్మెల్యే దగ్గర కూర్చోబెట్టుకుని దాన్ని ప్రచారం చేస్తాం. ఏది ఏమైనా ఊళ్ళోకి మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి మహిళ, ప్రతి పౌరుడు మీ యొక్క అభియోగాలు మాకు చెప్పినప్పుడు అది ప్రభుత్వం తీసుకెళ్ళి రాబో కాలంలో చేయటానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఏది ఏవైనా కూటమి ప్రభుత్వం ప్రజల చెంత నుండి ప్రజలకు సేవ చేశారని దృక్పథంతో పనిచేస్తున్నారు కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. నమస్కారం. ఈవేళ కాకినాడ నియోజకవర్గం కడప మండలం హెడ్ క్వార్టర్లో మేము ఈవేళ సమస్యల గురించి మేము కూటమి ప్రభుత్వం అందరం కూడా కలిపి తిరుగుతున్నాం. అందరూ కూడా ఈవేళ స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే మేము 2014 నుంచి 19 వరకు చేసిన అభివృద్ధి ఈవేళ ప్రజల్లోకి వెళ్తున్నాం కూటమి ప్రభుత్వం ద్వారా. అందరూ కూడా ఈవేళ అన్ని సమస్యలు కూడా మాకు ఎక్కడ కూడా సమస్యలు ఎదురవ్వట్లేదు. ఒకే ఒక సమస్య, మహిళలందరూ కూడా మంచినీళ్ళు రావట్లేదు అని చెప్తున్నారు. దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి వెంటనే తొందరగా అన్ని గ్రామాలకి మంచినీళ్ళు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు మేము కృషి చేస్తాం. ఏదేమైనా తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ అందరం ముగ్గురం కూడా కలిపి పోరాడుతున్నాం. అందరూ కూడా ఈవేళ ఎక్కడా కూడా సమస్యలు లేవు. ఎందుకంటే మేము చేసిన పనులు, అభివృద్ధి పనులు కూడా మాకు
తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా మేము మహిళలకు అందరికీ కూడా గ్యాస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రీ బస్ ఇచ్చాము. తల్లికి వందనం పిల్లలకి అందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు పడ్డాయని ప్రతి మహిళకు ప్రతి సోదరుడు కూడా చెప్తున్నారు. అన్ని విధాలు అన్నీ కూడా ముందుకు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇంకా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే ఇళ్ల స్థలాలు ఒకటి చెప్తున్నారు, ఇల్లు లోన్ ఒకటి కావాలంటున్నారు, కొత్త పెన్షన్ రాలేదంటున్నారు. వచ్చిన నుంచి కొత్త పెన్షన్ కూడా రిలీజ్ చేస్తారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ప్రజలకు అందరికీ కూడా దండుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కాకినాడ రూరల్ కానీ కడప మండలం కానీ అందరూ కూడా నియోజకవర్గం ఒక దాటిగా ఉండి అన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కాకినాడ భానుగుడి సెంటర్లో జిమ్ ట్రైనర్ దారుణ హత్యకు గురయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత యువకుడిపై దాడి జరగా మెడభాగంలో తీవ్ర గాయాలతో మృతి చెందాడు. హత్యకు అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీలే కారణం అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ భానుగుడి సెంటర్లో జిమ్ ట్రైనర్ కొడమాటి సతీష్ రెడ్డి హత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చార్మినార్ టీ సెంటర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మందుల సాయి కిరణ్, అతని స్నేహితులు దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడిలో మెడభాగంలో తీవ్ర గాయాలైన సతీష్ రెడ్డి మృతి చెందాడు. ఘటనపై కాకినాడ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీల కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. మన 25వ తారీఖు ఆగస్టు రాత్రి అంటే తెల్లవారితే 26 అంటే ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి 26వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి మన కాకినాడ భానుగుడి సెంటర్ చార్మినార్ టీ సెంటర్ దగ్గర పొడమాటి సతీష్ అనే వ్యక్తి హత్యకాయపడ్డాడు. దాని మీద మన కాకినాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది. ఇందులో సాయి కిరణ్ అనే వ్యక్తి అతని ఫ్రెండ్స్ కలిసి కొట్టడం వల్ల అని చెప్పేసి మన ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారు పరారీలో ఉన్నారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి వివరాలు తెలియపరుస్తాం. లీగల్ కాంట్రాక్ట్ అది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదని దాని ఆ యాంగిల్లో వెరిఫై చేస్తాం. అంటే వీళ్ళందరూ తాగిన మైకులు ఏమన్నా జరిగింది? ఇంకా కాదు ఇంకా విషయం తెలుస్తుందండి. తాగిన మైక్ ఏమీ కాదు, ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఫర్దర్ ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురం జయరాంపేట నుండి ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, యువకులు, ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి సోదరభావం, మానవతా విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు ర్యాలీలో పాల్గొని ముస్లిం సోదరులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ఈరోజు చూసుకుంటే ఆయన పుట్టింది ఇప్పటికి చూసుకుంటే 1501 సంవత్సరం అయిందండి. చూడండి, 1501 సంవత్సరం అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా పుట్టినరోజు చేసుకుంటామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తితో మనం అందరూ ఆలోచించాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైనా మన కుటుంబంలో చనిపోతే కొద్ది రోజులకే మర్చిపోతున్నారు. అంటే మహమ్మద్ ప్రవక్త ఎంత గొప్ప వ్యక్తితో చూడండి. ఎందుకంటే గొప్ప వ్యక్తి అయినా 1500 సంవత్సరం 1 సంవత్సరం కింద ఆయన ఏం మాట్లాడారంటే ఆయన జన్మించిన తర్వాత ఆయన జీవితంలో ఈ సమాజంలో భవిష్యత్తులో ఎలా ఉండాలి ప్రజలంటే ఆ ప్రజలకి ముందు కావాల్సింది అన్నిటికంటే ముఖ్యం శాంతి కావాలి. శాంతి ఎక్కడుంటే అక్కడే సౌభాగ్యం ఉంటుంది, అక్కడే అభివృద్ధి చెందుతుంది, అందరూ బాగుంటారని శాంతి సందేశం ఇచ్చాడు ఆయన. దాన్ని పాటించారు అందరూ కూడా. ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడైనా సరే మన గ్రామంలో కానీ మన ప్రాంతంలో కానీ దేశంలో కానీ ఎక్కడ శాంతి ఉంటే ఆ దేశాలు బాగుంటున్నాయి, ఎక్కడ శాంతి ఉంటే ఆ గ్రామాలు బాగుంటున్నాయి, ఎక్కడ శాంతి ఉంటే ఆ ప్రాంతాలు బాగుంటున్నాయి, ప్రజలు బాగుంటున్నారు. చూడండి, ఎక్కడైనా సరే ఎక్కడ అశాంతి ఉంటే అక్కడ అరాచకాలు సృష్టించి రకరకాల ఇబ్బందులు గురి చేస్తుంటే ఆ ప్రాంతాలన్నీ కూడా పాడైపోతున్నాయి, గొడవలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు చూస్తున్నాం మనం, మొన్న జరిగింది యుద్ధం జరిగింది. అక్కడే మహమ్మద్ ప్రవక్త కానీ ఆలోచన విధానంతో శాంతి కానీ పాటించుంటే ఆ యుద్ధాలు జరగవండి. మనసుతో ఆలోచించుంటే జరగవు. ఆ యుద్ధం రావడం వల్ల ఆ 2 దేశాలకు కాదండి ప్రపంచం అంతా ఇబ్బందులు వచ్చాయండి. అలాంటి దృష్టిలో పెట్టుకునే మహమ్మద్ ప్రవక్త ఆయన అన్ని సంవత్సరాల క్రితమే ఆ సందేశం ఇచ్చారు. అది పాటించమని నేను కోరుతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చూస్తున్నాం మన ఈ దేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయండి. ఎవరి వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, కాదంటే నేను తప్పులేదు.
కానీ మతం పేరుతో కులాల పేరుతో కొంతమంది వ్యక్తులండి స్వార్థంతో పనిచేస్తున్నారండి. దానివల్ల కులాలకి మతాలకి చెడ్డ పేరు వస్తుంది. ఈ రోజున నేనేమంటానంటే ఈరోజు అందరూ కలిసి శాంతి ఉండేలా చూడాలి. ఈ రోజున ఒక వ్యక్తి వల్ల ఈ రోజున తప్పు చేస్తే ఆ తప్పు కులం మీద పడుతుంది, ఆ మతం మీద పడుతుంది. అలాంటి ఒక వ్యక్తి కోసం మనం ఆలోచించకూడదు. ఈ రోజున సమాజం కోసం ఆలోచించడం కోసం అందరూ ఐక్యతతో ఉండి సమాజం బాగు కోసం కోరాలి. మహమ్మద్ ప్రవక్త సందేశం ఏదుందో అందరూ కూడా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మానవ మహోపకారి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారి 1501వ జన్మదిన వేడుక యావత్తు ప్రపంచం ముస్లిం సోదరులందరూ కూడా చాలా ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. మహాప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారు 100 సంవత్సరాల కింద కాదు, 1000 సంవత్సరాల క్రింద కాకుండా 1500 సంవత్సరాల క్రితం యావత్తు సమాజానికి ఒకటే సందేశం ఇచ్చారు. మానవు ఎవడైనా సరే ఆయన మానవునికి సమాన గౌరవం కల్పించాలి. ఏ మతాన్ని కూడా కించపరచకూడదు. ఏ మతపరుడైనా సరే వాడికి సోదర భావంతో మెలగాలి అని మా ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారు మాకు సందేశం ఇచ్చారు. చాలా ఈరోజు ఈ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పవిత్ర ఊరేగింపుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారికి, అలాగే పోలీసు సిబ్బంది వారికి కూడా, ఎస్పీ వారికి, అడిషనల్ ఎస్పీ వారికి కూడా మా ముస్లిం సమాజం తరపున నేను హృదయపూర్వకంగా మా ముస్లిం సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుతూ నమస్కృతి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తాలా వబరకాతుహు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. కాకినాడ భోగి గణపతి పీఠంలో 4 రోజులుగా నిర్వహించిన అష్టలక్ష్మి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా కలశాలు, కాగడ జ్యోతులతో నగర సంకీర్తన నిర్వహించి 1000 మందికి మహన్నదానం నిర్వహించారు. పీఠం వార్షికోత్సవం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన సందర్భంగా అష్టలక్ష్మి ఉత్సవాలు నిర్వహించారు. సన్నాయి, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన నగర సంకీర్తనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 30న 69 కలశాలతో త్రినాద వ్రత మేళ, 31న 223వ సంకష్టహర చతుర్థి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 18వ వార్షికోత్సవం పూర్తయినటువంటి సందర్భంలో వైకుంఠ ఏకాదశి రోజున కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. ఆ సందర్భంగా ఈ ఏడాది వరలక్ష్మి వ్రత మహోత్సవాలు 4 రోజుల పాటు అష్టలక్ష్మి ఆరాధనగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఉదయం 8 గంటలకి, రాత్రి 7 గంటలకి ఈ యొక్క సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ అష్టలక్ష్మి కలశాలతో నగర సంకీర్తన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. లక్ష్మి అనేటువంటిది సృష్టిలో ప్రతి చోట ఉంటుంది, కానీ అష్టలక్ష్మి అనేటువంటిది ఉంటేనే నిజమైనటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి అటువంటి జీవితాన్ని అందరూ అందుకోవాలనేటువంటి భాగ్యసిద్ధి కోసమే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు భోగి గణపతి పీఠంలో ఆ యొక్క కాంస కవచ యజ్ఞ ధారణ సందర్భంగా శ్రీవారి పాదాల ప్రతిష్ట, అదేవిధంగా ఈ కార్యాచరణ కార్యక్రమాలు నిత్య గణపతి హోమంతో జరుగుతూ త్రినాద వ్రత కార్యక్రమాలన్నీ కూడా ఇంటింటా జరిగేటువంటి సంకల్పంలో ముందుకు వెళ్తా ఉన్నాయి. లోక కళ్యాణార్థంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఈ భాగ్యసిద్ధిని అందుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క నెలాఖరులో 31వ తేదీన ఈ శ్రావణ మాస సంకష్టహర చతుర్థి వస్తుంది. ఇది వరద గణపతి చతుర్థి వ్రతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చేసినటువంటి కార్యక్రమం. ఇది మాఘమాసంలో సంకష్టహర చతుర్థికి ఎంత ఫలితం ఉంటుందో అంతటి ఫలితం ఉంటుంది. ఇది 30 రోజుల పాటు చేసేటువంటి వ్రత దీక్ష. ఇది అవకాశం ఉన్న వారు చేసుకోవచ్చు. ఈ 30 రోజులు కూడా వరద గణపతి చతుర్థి వ్రతం చేయాలని అనుకుంటే దానివల్ల ఫలితం ఏంటంటే 7 జన్మల పాటు ఉన్నటువంటి ప్రారంభ పాప కర్మల యొక్క హరణ నుంచి విముక్తి చెందేటువంటి అవకాశం కలుగుతుంది. అవకాశం ఉన్నవారు 30 రోజులు చేసుకోవచ్చు. లేదంటే కనుక 31వ తారీఖున ఉపవాసం ఉండి ఈ యొక్క ఉపవాస దీక్షను చేసుకోవాల్సిందిగా భోగి గణపతి పీఠం 223వ మాసోత్సవాన్ని ఆగస్టు 31వ తేదీ సోమవారం నిర్వహిస్తుంది. అందరూ కూడా ఆహ్వానితులే.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా చేపట్టారు. సమస్య పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 3న చెలో విజయవాడ 4 నుంచి అమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభావితమయ్యే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పెషల్ టెట్ పాస్ మార్కులు 40% తగ్గించాలని, బోధించే సబ్జెక్టుల ఆధారంగా పరీక్ష నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 80,000 మంది ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 3న చెలో విజయవాడ 4 నుంచి అమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. సూరిబాబు, యూటీఎఫ్ జిల్లా ప్రెసిడెంట్. ఈ రోజు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 28 జిల్లా కేంద్రాల్లో మరి టెట్ రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నారు. మరి ఈ నిరసన ప్రదర్శన ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెట్ మీద దృష్టి పెట్టి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి వెంటనే టెట్ రద్దు చేసే విధంగా మరి ఏదైతే విద్యా హక్కు చట్టం ఉందో ఆ చట్టంలో సెక్షన్ 23 సబ్ రూల్ 1ని మరి సవరణ చేసి లోక్సభ రాజ్యసభ రెండు సభల్లోనూ సవరణ చేసి మరి ఉపాధ్యాయులకి న్యాయం చేయాలి. ఎందువల్లంటే మరి 1989లో నియామకం ద్వారా మరి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ రోజు 50 సంవత్సరాలు దాటిన ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడో చదివిన బీఈడి డైట్ కి సంబంధించిన సబ్జెక్టులు కానీ వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్టులు కానీ చదివి పాస్ అవ్వాలని చెప్తా ఉన్నారు. మరి మ్యాథ్స్ అలాగే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయులు చూస్తే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టులకు సంబంధించిన మార్కులు కేవలం 20 మార్కులు మాత్రమే వస్తూ ఉన్నాయి 150 మార్కుల్లో. మిగతా 130 మార్కులు వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్టుల నుండి ఇస్తా ఉన్నారు. ఏ విధంగా పాస్ అవుతారనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. ఖచ్చితంగా మరి వెంటనే సవరణ చేసి ఏ సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ఆ సబ్జెక్ట్ లో టెట్ నిర్వహించాలి. అలాగే పాస్ మార్కులు కూడా 40% ఉండేటట్లుగా మరి చర్యలు తీసుకోవాలి. మరి అలాగే ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్యలో ఉన్న నిరుద్యోగులు అయితే వాళ్ళు కంప్యూటర్ల దగ్గర పరీక్షలు రాయగలరు. కానీ 50-60 సంవత్సరాల మధ్యలో ఉన్న ఉపాధ్యాయులు ఏ విధంగా ఆన్లైన్ పరీక్షని రాయగలుగుతారు అనేది కూడా మరి ప్రభుత్వం గ్రహించి వెంటనే ఆన్లైన్ పరీక్షను రద్దు చేసి ఆఫ్లైన్ పరీక్షని నిర్వహించి మరి ఉపాధ్యాయులందరూ కూడా ఈ టెట్ గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితుల్లో మరి పాఠశాలలో విద్యా బోధన చేస్తున్నారు. ఒకవైపు పాఠశాలలో బోధన పూర్తి మనసు పెట్టి విద్యార్థులకి న్యాయం చేయలేకపోతున్నారు. మరొక వైపు టెట్ చదువుదామంటే మరి దానికి సంబంధించిన సబ్జెక్టులన్నీ కూడా చాలా దారుణంగా సంబంధం లేని సబ్జెక్టులన్నీ ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మన నిన్నటి రోజున విడుదల చేసిన స్పెషల్ టెట్ కి సంబంధించి ఆ టెట్ లో మన ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్న 3 సవరణలు చేసి ఉపాధ్యాయులు రోజు రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోని మరి టెట్ రద్దు చేయాలని, అట్లాగే ఉపాధ్యాయుల కోసం ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించేటువంటి టెట్లో కొన్ని మినహాయింపులు ఇవ్వాలనేటువంటి ప్రధానంగా డిమాండ్స్ తోటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వంతో ఇప్పటికే అనేక దఫాలు చర్చలు జరపడం జరిగింది అధికారులతోని, అట్లాగే మరి ప్రభుత్వ విద్యాశాఖ మంత్రితో అనేక సందర్భాల్లో మా రాయబారాలు పంపించడం జరిగింది. వాళ్ళు అన్ని సానుకూలంగానే స్పందిస్తూ ఉన్నారు. కానీ నిన్నటి రోజున టెట్ యథావిధిగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. స్పెషల్ టెట్ లో అనేక మినహాయింపులు ఉంటాయనేటువంటిది రాష్ట్ర ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. కానీ ఏ విధమైనటువంటి మినహాయింపులు ఇవ్వకుండా ఇది ప్రత్యేకంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మాత్రమే అనేటువంటి ఒక క్యాప్షన్ తప్ప మిగతాదంతా సేమ్ గతంలో ఏ విధమైనటువంటి నిరుద్యోగుల కోసం కేటాయించబడిన టెట్ ఏ రకంగా ఉన్నదో అదే పద్ధతిలో నిర్వహిస్తాం అనేటువంటిది చెప్పడం జరిగింది. కాకినాడలో బీజేపీలోకి సుమారు 40 మంది చేరారు. చిక్కం వెంకటరమణ అలియాస్ చిక్కం బాబు వాడకట్టు తరుణ్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ర్యాలీగా బీజేపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వర నూతన సభ్యులకు కండవాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాకినాడ బీజేపీలో సుమారు 40 మంది చేరికయ్యారు. చిక్కంబాబు వాడకట్టు తరుణ్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా బీజేపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వర వారికి కండవాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ సిద్ధాంతాలు కేంద్ర ప్రభుత్వ విధానాల్లో ప్రజల్లోకి తీసుకెళ్తామని నూతన సభ్యులు తెలిపారు. ఈరోజు కాకినాడ భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా కార్యాలయంలో చిక్కం వెంకటరమణ గారు గాంధీనగర్ వాసి వారు బాబుగా అంటారు, వారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వారి యొక్క అనుచరులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఈవేళ జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషదాయకం. నరేంద్ర మోడీ గారి యొక్క
నాయకత్వాన్ని వారందరూ కూడా బలపరచాలి, బలమైన భారతదేశంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి బాబు గారు లాంటి పెద్దలందరూ కూడా పార్టీలోకి రావడం మాకు కూడా చాలా ఆనందదాయకం. వారితో పాటు వచ్చినటువంటి అందరూ కూడా చాలా క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలుగా వర్క్ చేస్తూ పార్టీని ఉన్నత స్థాయికి కాకినాడ నగరంలో తీసుకెళ్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈవేళ పార్టీలో జాయిన్ అయిన అందరికీ కూడా ముఖ్యంగా బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీలో మంచి స్థాయికి రావాలని చెప్పేసి కోరుకుంటూ వారికి ఇంకా ఉన్నతమైనటువంటి పరిస్థితులు పదవులు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. వెంకటరమణ, నేను ఎలియాస్ చిక్కంబాబు. నేను గాంధీనగరం ఆరుగట్లో పుట్టి పెరిగాను. గత 15 సంవత్సరాలుగా ఏ పార్టీలో లేను. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యాక ఆయన ఆశయాలకు, ఆయన సంస్కరణలకు, ఆర్థిక సంస్కరణలకు, ఆయన అభివృద్ధికి ఫాలోవర్గా మారి, ఆయన అభిమానిగా మారి భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుంది. మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రరాజ్యాలు ధీటుగా తయారు చేసిన మోడీ గారికి నా కృతజ్ఞతలు. మరియు జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారికి, కార్యదర్శి చోడిశెట్టి రమేష్ గారికి, రాష్ట్ర నాయకులు పైడా కృష్ణమోహన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు జిల్లా నాయకులందరికీ కూడా, మాల్కొండయ్య గారికి, జిల్లా నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. జై మోడీ, జై బీజేపీ. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు. 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ బ్యాక్. పేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో 12 మంది లబ్ధిదారులకు మంజూరైన 5.38 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి అందేలా కృషి చేస్తున్నారని నవీన్ కుమార్ తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సిఎంఆర్ఎఫ్ చెక్లు ఇవ్వడంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అక్కడ జగ్గంపేట ఆఫీస్కో లేకపోతే మండల హెడ్ క్వార్టర్కో తీసుకొచ్చి వాళ్ళందరినీ బెనిఫిషియర్స్కి ఇవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకుని ఫస్ట్ టైం కాట్రాలపల్లి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 12 చెక్కులు, ఈ దఫాలో 12 చెక్కులు వచ్చాయి. 12 చెక్కులు 5,34,000 రూపాయలు 12 మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకొక 28 చెక్కులు బ్యాలెన్స్ ఉంది, అది తొందరలోనే అవి కూడా రావడం జరుగుతుంది. మొత్తం ఈ దఫా 154 చెక్కులు రావడం జరిగింది. ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఇదే విధంగా వాళ్ళని పలకరించి వాళ్ళ చేతిలోనే చెక్ పెట్టే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ చెక్కులు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, జ్యోతుల నెహ్రూ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని సిఎంఆర్ఎఫ్ ని వాడుకోవాలని, ఎలాగైతే నాగేశ్వరరావు ఒక మనిషిని పెట్టి ఇక్కడ వాళ్ళకి ఏ అవసరం ఉందో అవన్నీ తెలుసుకుని వాళ్ళ చెక్కుల రూపంలో వచ్చే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేసుకుంటున్నందుకు నాగేశ్వరరావుని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇదే విధంగా ప్రతి గ్రామంలోని కూడా ప్రతి నాయకుడు బాధ్యత తీసుకుని వాళ్ళ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వేరే విధంగా అయితే డబ్బున్నా లేకపోయినా సరిపోద్ది, కానీ వైద్యానికి మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే జ్యోతుల నెహ్రూ గారు మా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ చేయమని చెప్పడంలో భాగంగానే అందరికీ కూడా చేస్తున్నామని మనవి చేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. కాకినాడ అపోలో ఆసుపత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది. అయోటిక్ డిసెక్షన్స్ తో పాటు గుండె రక్తనాళాల్లో బ్లాకులతో బాధపడుతున్న 62 ఏళ్ల మహిళకు వైద్యులు ప్రాణాపాయ స్థితిలో శస్త్రచికిత్స చేసి కాపాడారు. కాకినాడ రాయల్ పార్క్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అపోలో వైద్య బృందం శస్త్రచికిత్స వివరాలు వెల్లడించింది. సుమారు 8 గంటల పాటు శ్రమించి దెబ్బతిన్న అయోర్టాను కృత్రిమ గ్రాఫ్ట్ తో భద్రత చేయడంతో పాటు బైపాస్ సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్ పుష్యమి వేములపల్లి నేతృత్వంలో కార్డియాలజీ, అనస్థేషియా, క్రిటికల్ కేర్, ఐసీయూ, నర్సింగ్ బృందాల సమన్వయంతో చికిత్స విజయవంతమైందన్నారు.
మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కాకినాడలోనే అత్యాధునిక గుండె వైద్యం అందుబాటులో ఉందని వైద్యులు తెలిపారు. ఇలాంటి మన అవుట్కమ్స్ తీసుకురావడం అనేది గొప్పతనం. లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్, we are not only protocolized standardized operating systems in every field, also we are education wise kuda oka department of neurosurgery and medicine ilanti kuda highest standard lo education kuda jarugutundi. DNB programs nadustunayi. So andukosmani Apollo Hospital is standardized and maintain the standards to the level what international standards has been going on. So thank you very much. The people is going to give you the explanation how they did, how they got it. Thank you. అండ్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. ఇంపార్టెంట్గా కోకైన్ డ్రగ్ అబ్యూస్ కూడా చేసే వాళ్ళలో కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ట్రామా, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా కారణం. సో ఎలా ప్రజెంట్ అవుతారంటే సడన్గా చాలా సివియర్గా చెస్ట్ పెయిన్ రావటం, అంటే మనకి చిరిగిపోతున్నట్టు, పొడి చేసినట్టు, ముందు నుంచి వెనక్కి తంతున్నట్టు, నడుము నొప్పిలాగా రావటం, ఇలా రకరకాలుగా వస్తుంది చెస్ట్ పెయిన్ అని. దాంతోపాటు కళ్ళు తిరిగి పడిపోవటం, ఆయాసం రావటం, స్వెట్టింగ్, లేదా ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే పెరాలసిస్, స్ట్రోక్ లాగా రావటం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం, బ్లరింగ్ రావటం, ఇవన్నీ కూడా వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. అపోలో హాస్పిటల్స్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని యాక్చువల్గా మేడం గారు నా దగ్గరికి ఒక 2 weeks నుంచి చెస్ట్ పెయిన్ అని వస్తున్నారు. నేను ఆవిడకి యాంజియో చేయించుకోండి అని చెప్తా ఉన్నాను, బికాజ్ ఆవిడకి ఈసీజీలో మైల్డ్ చేంజెస్ ఉన్నాయి. ఆ రోజు వచ్చిన రోజు మాత్రం షీ వాజ్ కంప్లైనింగ్ ఆఫ్ సివియర్ పెయిన్. రాగానే మేము క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళగానే యాంజియో చేయగానే ఐ హ్యావ్ నోటిస్డ్ ఏ బిగ్ టేర్ ఇన్ ద అయోటా అంటే మన గుండె నుంచి మొత్తం బాడీకి అంతా సప్లై చేసే ఒక పెద్ద బ్లడ్ వెజల్, దాంట్లో అది పెద్ద టేర్ నోట్ చేయగానే ఇట్స్ కాల్డ్ అయోటిక్ డిసెక్షన్. దట్స్ ఎ వెరీ సర్జికల్ ఎమర్జెన్సీ అండి. ఇట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్ ఇమీడియట్లీ బికాస్ అది చాలా త్వరగా వర్సన్ అయిపోతుంది. టేర్ ఏమవుతుందంటే ఎంటైర్ మొత్తం ఆ స్ట్రెచ్ అంతా వెళ్ళి హైపోటెన్షన్కి వచ్చి పేషెంట్ విల్ డిటోరియేట్ విత్ ఇన్ మినిట్స్ అండి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం బీపీ చాలా లోగా మెయింటైన్ చేస్తాం. బీపీ పెరిగింది అనుకోండి, ఆ టేర్ ఇంకా పెద్దదైపోతుంది. అది చూడగానే యాంజియోగ్రామ్ అయిపోగానే ఇమీడియట్లీ వీ షిఫ్టెడ్ హర్ టు ఐసీయూ. యాంజియోలు ఇది నోట్ చేయగానే డిసెక్షన్ అది వెరీ 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 సివియర్ కాంప్లికేషన్. జనరల్గా ఇలా వచ్చిన వాళ్ళు వెరీ లైక్ 10,000 20,000లో ఇఫ్ దే మేక్ ఇట్ టిల్ ఆ సర్జికల్ ప్రొసీజర్ అయ్యే వరకు కూడా చాలా మంది ఉంటారు. ఆన్ టేబులే దే మైట్ గెట్ అరెస్టెడ్, దే మైట్ డిటోరియేట్, they may die any time అన్నమాట. వెరీ ఫ్యూ పీపుల్ విల్ మేక్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్. అండ్ ఇలాంటివి మన 2 tier cities లైక్ కాకినాడ ఇలాంటి ప్లేసెస్లో చేసేవాళ్ళు కూడా వీ డోంట్ నో హౌ ఫార్ పీపుల్ విల్ డూ అలాగా ఉంటారో లేదే. హైదరాబాద్ ఇలాంటి చోట్ల ఓకే, బట్ ఇలాంటి చోట్ల ఇలాంటి ఒక ప్రొసీజర్ చేయడం వీ ఫీల్ రియల్లీ ప్రౌడ్ దట్ మేడం హ్యాస్ డన్ దట్. నేను ఇమీడియట్గా ఇది చూడగానే ఐ ఇన్ఫార్మ్ మేడం చెప్పగానే ఇమీడియట్లీ విత్ ఇన్ నో టైమ్ షీ సెడ్ వీ విల్ స్టెబిలైజ్ ద పేషెంట్. From there on she took, actually it's a very complicated procedure. She was there, ఈ procedure చేయడానికి madam was there up to night 10:30 11 o'clock I think she finished. She was doing 3 o'clock మొత్తం స్టెబిలైజ్ చేసి బయటకు వచ్చేసరికి became almost 7 hours she was inside. అండ్ దాంతో నన్ను కూడా అక్కడ ఉంచేస్తారు అనుకోండి, నేను యాంజియో చేసి ఇచ్చేయచ్చు, బట్ షీ వాంటెడ్ మీ టు బీ దేర్ అండ్ షీ వాజ్ వెరీ ష్యూర్ దట్ మేము ఛాలెంజ్లా తీసుకున్నామండి. ఇలాంటి కేసెస్ వెరీ వెరీ ఛాలెంజింగ్. జనరలీ అంటే వీ కెన్ జస్ట్ వాళ్ళ అటెండర్స్ చెప్పిన తర్వాత కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద పేషెంట్ అటెండర్స్. దే వర్ వెరీ కామ్, దే అండర్స్టూడ్ హర్ కాంప్లికేషన్స్. నేను చెప్పగానే వాళ్ళ రిలేటివ్స్ అందరితో కూడా మేము చెప్పాము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము. దాని అవుట్కమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అండి నేను కాకినాడలో ఉంటాను. నాకు వెంకటేశ్వర గారి దగ్గరికి వచ్చానమాట. వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ అనగానే నాకు అసలు నేను 2 months నుంచి చూపించుకుందాం అనుకుని సరేలే 63 years ఎందుకులే ఊరుకో అని నేను మా హస్బెండ్ని ఖండించానండి. వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చాక యాంజియోగ్రామ్ చేశాక చేయించుకోవాలమ్మా అన్నారు. అంటే ఇలా చురుకు పోటు వస్తుందండి. నాకు నొప్పిగా అనిపించేది కానీ నాకు ఇది గుండె నొప్పి అని నాకు తెలియదండి. ఆయాసం వల్ల వస్తుంది అనుకున్నాను. ఆయన చూడంగానే చేయించుకోమన్నారు. ధైర్యంగా ఏదో స్టంట్ పడుతుంది అనుకున్నాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం. కానీ ఇక్కడికి వచ్చాక ఇవన్నీ పుష్మి మేడం గారు, వెంకటేశ్వరరావు గారు, సందీప్ సారు అన్నీ చేసి నన్ను చాలా అంటే నేను చెప్పాలంటే మా అమ్మగారు లేకపోయినా నన్ను ఒక పునర్జన్మను ఎత్తించారు. మా అమ్మాయి ఎక్కడో ఉంటుందండి, ఆ అమ్మాయికి ఒక అమ్మని అలా ప్రసాదించారండి. మదర్ తెరెసా జయంతి వేడుకలను పిఠాపురంలో A to Z బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు సామాజిక కార్యకర్త సారాశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ కౌన్సిలర్ బొజ్జా పెద్దకాపు సారాశేఖర్లు మదర్ తెరెసా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. మదర్ తెరెసా
పేదలు, అనాథలు, అభాగ్యుల సేవకు తన జీవితాన్ని అంకితం చేశారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆమె సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ రోజు మదర్ తెరిసా 116వ జయంతి. ఏ దేశంలోనూ పుట్టి దేశానికి సేవ చేసిన మహామాత, నోబెల్ గ్రహీత మదర్ తెరీసా యుగోస్లావియా అనే దేశంలో పుట్టి ముందుగా భారతదేశం వచ్చి ఇక్కడ అనేక సేవలు చేసి ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి 18 ఏళ్ళ వయసులోనే కలకత్తా వచ్చి ఇక్కడ అందరినీ అనాథుల్ని అందరినీ చేరదీసి ఎంతో మంది కుష్ఠరోగులకి ఎంతో సేవలు చేసి ఆవిడ మిషనరీ కూడా చేసి అన్ని రకాలుగా వాళ్ళందరి కుష్ఠరోగులకి సేవలు చేసి అనేక వైద్య సేవలు అన్నీ చేసి ఆమె 1910 ఆగస్టు 26న జన్మించారు. ఆమె అయితే 18 ఏళ్ళ వయసులోనే ఇక్కడికి వచ్చారు. అలాగే ఆవిడ 1997 సెప్టెంబర్ 5 రాధాకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా స్కూల్ డే నాడే చనిపోయారు. ఆయన టీచర్స్ డే నాడే చనిపోయారు. అలాగే ఈమె చేసిన సేవలకి మన పోప్ జాన్ పాల్ గారు ఈవిడికి సైంటిఫిక్ అవార్డు కూడా ఇప్పించారు. అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రపంచ దేశాలు సైతం కూడా పేరు తెచ్చుకున్న మహామాతగా మానవ సేవకు మరణమే లేదని నిరూపించిన మహాతల్లి. ఈ మహాతల్లి జయంతి ప్రతి సంవత్సరం పిఠాపురాన్ని 25 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ మహాతల్లి శాంతి మదర్ వాలంటరీ బ్లడ్ డోనర్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాగ ప్రముఖులు పెద్ద గాబులాటలు ఎంతో తదితరులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని మేము సంతోషిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సాదిక్ ఖాన్ పై నేరం రుజువైతే కఠిన శిక్ష విధించారు. కార్తికేయ రెడ్డికి న్యాయం చేయాలన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా కాకినాడలో భారీ ర్యాలీ, పాల్గొన్న ఎమ్మెల్యే కొండబాబు. పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి అండా 12 మంది లబ్ధిదారులకు 5.38 లక్షల చెక్కులు అందజేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.